హలో అండి. ఈ రోజు అయితే లంచ్‌లోకి నేను వంకాయ చిలకడదుంప కర్రీ చేస్తాను. ఈ కర్రీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. దాంతో పాటు చేతన్ నార్మల్‌గా చిలకడదుంప తినాలంటే ఇష్టపడ్డనమాట. ఇంకా కర్రీలో అయితే ఈజీగా ఇష్టంగా తింటాడని ఇలా ప్లాన్ చేస్తాను. దీంతో పాటు అప్పుడప్పుడు స్వీట్ పొటాటో హల్వా కూడా చేసుకుంటాము. అది కూడా కొంచెం ఇష్టంగానే తింటాము. ఈరోజు ఈ కర్రీతో పాటుగా రసం అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా చేశాను. నేనైతే మల్టిపుల్ కర్రీస్ వండడం మార్నింగే నాకు అంత పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇలా కొంచెం కర్రీ ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తాను. దాంతో పాటు రసం అండ్ బాయిల్డ్ ఎగ్స్‌తో కొంచెం మంచిగా న్యూట్రిషియస్‌గా ప్లాన్ చేస్తాను. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్ని కలిపి స్మూదీలా చేశాను. బనానాస్ వేసి దాంతో పాటు దోసలు కూడా వేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కి బాక్స్ ఇచ్చేస్తే ఆయన అయితే స్కూల్ కి స్టార్ట్ అయిపోయారు. నేనైతే వెయిట్ లాస్ అవడం కోసం డైట్ కూడా స్టార్ట్ చేశానండి. అందుకైతే నేనైతే కొంచెం రైస్ తక్కువగా కర్రీ ఎక్కువగా తింటూ ఉంటాను అనమాట. అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా ఖచ్చితంగా తింటున్నాను. సో ఇలా బ్యాలెన్స్ చేస్తూ వస్తాను. దాంతో పాటు పాలిష్ తక్కువ రైస్ కి కన్వర్ట్ అయ్యాము. బాగా పాలిష్ చేసిన రైస్ తినడం కూడా అంత మంచిది కాదు కదా. అందుకని ఇలా సింపుల్ గా ఈజీగా మెనూ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇలా చేస్తే స్లోగా అయినా సరే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాం. ఫుల్ బ్లాగింగ్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.